ఏంటి అసలు కవిత సిద్దిపేట నియోజకవర్గంలో హంగామా చేయడం ఏంటి, బతుకమ్మ సంబరాలు అక్కడ మొదలు పెట్టడాన్ని ఎలా చూడొచ్చు? అంటే నిజానికి ఆమె 2018లోనే సిద్దిపేట సీటు నుంచి తాను పోటీ చేస్తాను, 18 అసెంబ్లీ ఎన్నికల సందర్భంగానే పోటీ చేస్తానని ఆ దశలో ఆలోచించారు. 23లో కూడా అడిగారు సిద్దిపేటకు సంబంధించి. అంటే అసలు కేసీఆర్ ఏమంటారు 2004లో ఆయన కేంద్ర మంత్రిగా ఎన్నికైన తర్వాత సిద్దిపేటకి రిజైన్ చేశారు. 1983లో తొలిసారి సిద్దిపేట నుంచి కేసీఆర్ పోటీ చేశారు. 85లో తొలిసారి గెలిచారు. అప్పటి వరకు 2004 వరకు కంటిన్యూస్ గా గెలుస్తున్నారు. అప్పుడు మంత్రివర్గంలోకి హరీష్ రావుని ఎమ్మెల్యే కాకుండానే మంత్రిగా తీసుకున్నారు. 2004లో సిద్దిపేటలో తొలిసారి జరిగిన బై ఎలక్షన్స్ లో బహుశా 2005 అనుకుంటే అప్పుడు హరీష్ రావు గెలిచారు. అప్పటి నుంచి కంటిన్యూస్ గా హరీష్ రావు గెలుస్తూనే ఉన్నారు. ఆయన మెజారిటీ కూడా పెరుగుతోంది. 1,10,000 ఒక దశలో జరిగింది. మొన్న 82,000 అంటే రాష్ట్రంలోనే హైయెస్ట్ మెజారిటీలు హరీష్ రావుకి వస్తుండేవి ఎప్పుడు కూడా. మొదలు ఆయన 26,000తో స్టార్ట్ చేసి 26,000 నుంచి 59,000, 70,000, 80,000 ఒక దశలో 1,00,000 కూడా మెజారిటీ దాటిపోయింది. మొన్న ఎలక్షన్ లో కూడా దాదాపు 81,000, 82,000 మెజారిటీ హరీష్ రావుకి సిద్దిపేటలో వచ్చింది. సో మొన్న అసెంబ్లీ ఎన్నికల సందర్భంగానే ఆమె పార్లమెంట్ లో నిజామాబాద్ ఓడిపోయారు కాబట్టి తనకి సిద్దిపేట సీట్ ఇమ్మని ఇంట్లో అడిగినట్టుగా కూడా తెలుస్తుంది. సో ఆమె చింతమడక ద్వారా ఎందుకు స్టార్ట్ చేశారంటే సిద్దిపేటలో నిన్న అన్నారు నా కర్మభూమి కాబట్టి ఇక్కడ నుంచి నేను పోటీ చేస్తే రావాల్సి కూడా, ఈ విధంగా ఆమె మాట్లాడారు. సో ఉద్దేశం ఉంది ఆమెకు ఎప్పటి నుంచో సిద్దిపేటలో మా కేసీఆర్ కూతురైన మా డైరెక్ట్ ఫ్యామిలీ మెంబర్స్ కాబట్టి మాకే ఉండాలి ఇక్కడ ఈ సీటు నుంచి నేను పోటీ చేయాలన్న ఉద్దేశం అయితే ఖచ్చితంగా ఆమెకు కనబడుతుంది. సో నిన్న అందులో భాగంగానే చింతమడకలో బతుకమ్మ వేడుకల సందర్భంగా ఆ విధంగా మాట్లాడారు. సిద్దిపేట ఎవడి జాగిరి కాదని కవిత కామెంట్స్ కూడా చేశారు హరీష్ రావు. అది హరీష్ రావును ఉద్దేశించే, తండ్రిని అయితే అనలేరు కదా. అదే హరీష్ రావుని టార్గెట్ చేస్తూ వస్తున్నారు. ఎస్ అదే, ఎందుకంటే హరీష్ రావు కేసీఆర్ సిద్దిపేట మీద ఒక మార్క్ వేస్తే హరీష్ రావు ఇంకొక మార్క్ వేశారు. అంటే రాష్ట్రంలోని ఎమ్మెల్యేలందరికి కూడా ఒక హరీష్ రావు ఒక మోడల్. అప్పట్లో కాయిన్ బాక్స్ ఫోన్లు ఉండేవి. కాయిన్ బాక్స్ నుంచి ఫోన్ చేసినా హరీష్ రావు ఫోన్ ఎత్తుతారు, అంత యాక్సెసిబుల్ ఉంటారు. ఎంత బిజీలో ఉన్నా సరే తన కాన్స్టిట్యున్సీ వాళ్ళందరికీ పనిచేస్తారు. ఆ విధంగా సాధ్యమైంది. 2005లో 26,000 మెజార్టీ నుంచి ఆ మెజార్టీ కంటిన్యూస్ గా పెరుగుతూనే ఉంది 1,10,000 వరకు. మొన్న ఫస్ట్ టైం ఆయన మెజార్టీ తగ్గడం 2018 వరకు కూడా పెరుగుతూనే 2023లో అప్పటి వరకు 4 నుంచి 18 వరకు పోటీ చేసిన ప్రతి యాక్షన్ లో పెరుగుతున్న మెజార్టీ కాస్త మొన్న తగ్గింది. అది కూడా తగ్గింది ఎంత 80,000 వచ్చింది మెజార్టీ. సో అంతగా పట్టు ఆయన సాధించారు. కేసీఆర్ కు కూడా రాలేదు అంత మెజార్టీ గజ్వేల్లో. సో ఆయన సిద్దిపేటలో కంటెస్ట్ చేసినప్పుడు కేసీఆర్ కూడా రానంత మెజార్టీని హరీష్ సాధించారు. బికాస్ ఎమ్మెల్యేలందరికీ ఇవాళ తరం ఎమ్మెల్యేలు ఏ ఫంక్షన్ అయినా అటెండ్ కావడం, ఆ రోల్ మోడల్ దానికి స్టార్ట్ చేసింది హరీష్ రావు. అందుకని అంత బలంగా వెళ్ళారు. సో ఆమె ఏమనుకుంటారు, మా కుటుంబ పునాదులు ఇక్కడ సిద్దిపేటలో ఉన్నాయి కాబట్టి నేను కంటెస్ట్ చేస్తే తనకు సేఫ్ సీట్ అవుతుంది. నిజామాబాద్ ఓడిపోయారు కదా పార్లమెంటు, సో ఆ సేఫ్ సీట్ అవుతుందని ఆమె అనుకుంటారు. మాట్లాడదాం మనతో పాటు కపిలవాయి దిలీప్ కుమార్ గారు. గతంలో కేసీఆర్ కి